local talk. మంచిర్యాల జిల్లాలోని ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా బెల్లంపల్లి ప్రత్యేక రాజకీయ గుర్తింపు ఉంది. సెంగరేణి బొగ్గు గనులు, కార్మిక సంఘాల ప్రభావంతో ఉత్తర తెలంగాణలో కీలక రాజకీయ కేంద్రంగా కొనసాగుతున్న ప్రాంతం ఇది. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య ఘన విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి సిపిఐ అభ్యర్థి గుండా మల్లేష్పై 21,251 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఇక అదేవిధంగా 2018లో దుర్గం చిన్నయ్య వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. బీఎస్పీ అభ్యర్థి గడ్డం వినోద్పై 11,274 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఇక 2023లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ భారీ విజయంతో రాజకీయ సమీకరణాలను మార్చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్యపై 36,878 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. 2014-2018లో బీఆర్ఎస్ ఆధిపత్యం కొనసాగింది. మాజీ మంత్రి గడ్డం వినోద్ వ్యక్తిగత ఇమేజ్, కాంగ్రెస్ గ్యారంటీలు, యాంటీ ఇన్కంబెన్సీ విజయానికి ప్రధాన కారణాలు. సింగరేణి కార్మికులు, కార్మిక సంఘాల ఓటు బ్యాంక్ ఇప్పటికీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే కీలక శక్తి. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గం సింగరేణి కార్మిక రాజకీయాలు, దళిత సామాజిక సమీకరణాలు మరియు పారిశ్రామిక ప్రాంత రాజకీయాలకు కేంద్రంగా గుర్తింపు పొందింది. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ ఏకంగా 36,878 ఓట్లు భారీ మెజార్టీతో విజయం సాధించి బెల్లంపల్లిలో కాంగ్రెస్ జెండా ఎగురవేశారు. గడ్డం కుటుంబ రాజకీయ వారసత్వం, సింగరేణి కార్మిక వర్గాల్లో ఉన్న పరిచయాలు, కాంగ్రెస్ ప్రభుత్వం అండ ప్రస్తుతం ఆయనకు ప్రధాన బలాలుగా కనిపిస్తున్నాయి. అయితే సింగరేణి ఉద్యోగాల భద్రత, కార్మిక సమస్యలు, స్థానిక యువత ఉపాధి, పారిశ్రామిక అభివృద్ధి వంటి అంశాలు భవిష్యత్తులో ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ప్రభావితం చేసే కీలక సవాలుగా మారే అవకాశం ఉంది. మరి గడ్డం వినోద్ బలం, బలహీనతలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా రాజకీయ బలం చూద్దాం. రాజకీయ వారసత్వం. బెల్లంపల్లి రాజకీయాల్లో గడ్డం కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. మాజీ మంత్రి గడ్డం వినోద్కు వ్యక్తిగతంగా కూడా మంచి రాజకీయ అనుభవం ఉండటం ఆయనకు ప్రధాన బలంగా మారింది. కుటుంబానికి ఉన్న సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఇప్పటికీ ఆయనకు అండగా నిలుస్తోంది. ఇక మరొక అంశం కార్మిక వర్గాల్లో పట్టు. సింగరేణి కార్మికులు, కార్మిక సంఘాలు, ఉద్యోగ కుటుంబాలతో ఉన్న అనుబంధం గడ్డం వినోద్కు పెద్ద రాజకీయ బలం. బెల్లంపల్లి రాజకీయాల్లో కార్మిక ఓటు బ్యాంక్ అత్యంత ప్రభావవంతమైనది కావడంతో ఈ అంశం ఎన్నికల్లో కూడా ప్రభావం చూపుతుంది. ఇక మరొక అంశం కాంగ్రెస్ అధికార అడ్వాంటేజ్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల అభివృద్ధి పనులు, నిధుల కేటాయింపులు, సంక్షేమ కార్యక్రమాల అమల్లో ఎమ్మెల్యేగా అదనపు అవకాశాలు లభిస్తున్నాయి. ప్రజలు కూడా తమ సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయనే ఆశాభావంతో చూస్తున్నారు. మరొక అంశం ప్రజలకు అందుబాటులో ఉండే నేత. స్థానిక సమస్యలపై స్పందించే నాయకుడిగా గడ్డం వినోద్కు మంచి గుర్తింపు ఉంది. ప్రజలతో నేరుగా మమేకమవ్వడం, వినతులు స్వీకరించడం, సమస్యల పరిష్కారానికి కృషి చేయడం వంటి అంశాలు ఆయనకు సానుకూల ఇమేజ్ను తీసుకొచ్చాయి. ఇక మరొక అంశం బీసీ, ఎస్సీ వర్గాల్లో ప్రభావం. దళిత, బీసీ సామాజిక వర్గాల్లో ఆయనకు మంచి పరిచయాలున్నాయి. వివిధ వర్గాలను కలుపుకుని ముందుకు వెళ్లే రాజకీయ శైలి ఆయనకు ఎన్నికల్లో బలంగా ఉపయోగపడుతోంది.